నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లోనే భర్తృహరి మెహతాబ్తో ప్రోటెం స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు రాష్ట్రపతి. ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ ఆధ్వర్యంలో ఇవాళ రేపు నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి రోజు ప్రధాని, కేంద్ర మంత్రులు, ఏపీ ఎంపీలు సహా 280 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు తెలంగాణ సహా మిగిలిన ఎంపీలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 27th 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. మరోవైపు స్పీకర్ను ఏకాభిప్రాయంతో ఎన్నుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోంది. ఓం బిర్లాకే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విపక్ష కూటమి సభ్యులు కోరుతున్నారు. సో టోటల్గా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లెట్స్ గో టు న్యూఢిల్లీ. వెంకటేష్, సో చెప్పండి. సో ప్రోటెం స్పీకర్గా ఇవాళ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయనట్టుగా అప్డేట్ అంతోంది. ఏ విధంగా ఉంది విస్తా భవనం సందడి? ఏ రకంగా ఉంది? మోదీ 3.0 తర్వాత ఫస్ట్ టైం కొలువు తీరుతోంది. వాట్ ఈస్ అప్డేట్? సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఇది 18వ లోక్సభ సమావేశాల తొలి సెషన్. సో కొత్తగా ఎన్నికైనటువంటి నూతన ఎంపీలతో ఈరోజు రేపు 2 రోజుల పాటు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్, ఒరిస్సా నుంచి గెలిచినటువంటి భర్తృహరి మెహతాబ్ వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అనంతరం ఈ 2 రోజుల ప్రమాణ స్వీకారం తర్వాత ఎల్లుండి స్పీకర్ని ఎన్నుకోబోతున్నారు. రాజస్థాన్కు చెందిన ఓం బిర్లాకు తిరిగి మళ్ళీ ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. గత పార్లమెంట్ సమావేశాలను చాలా సమర్థవంతంగా నిర్వహించారనేటువంటి ఒక వాదన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం, నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులందరినీ కూడా కొనసాగించారు. సో అదే తరహాలో ఈయనకు కూడా కొనసాగింపు ఉంటుందనేటువంటి ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సో ఏదైనా జరగవచ్చు, చాలా సర్ప్రైజింగ్ డెసిషన్స్ నరేంద్ర మోడీ తీసుకుంటారు కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు మొత్తం 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ తర్వాత క్యాబినెట్ మంత్రులు, ఆ తర్వాత వరుసగా అక్షర క్రమంలో అండమాన్ నికోబార్ నుంచి ఆంధ్రప్రదేశ్ అలా వరుసగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు, చివర వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైనటువంటి అరకు ఎంపీ చెట్టి తనూజ, అలాగే మిథున్ రెడ్డి, మూడోసారి హ్యాట్రిక్ ఎంపీగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే తిరుపతి ఎంపీగా గురుమూర్తి కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన రెండోసారి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎంపీల ప్రమాణ స్వీకారం అంతా కూడా ఈరోజు ఉండబోతుంది. రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎంపీలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇకపోతే ఈరోజు ప్రధానంగా విపక్ష కూటమి తమ వెంకటేష్, ఇప్పుడు స్పీకర్ని ఏకాభిప్రాయంతో ముందుకు తీసుకురావాలి, ఓం బిర్లాకే సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నప్పటికీ సిచ్యువేషన్లో మార్పు ఉంది. సో మోదీ 2.0, మోదీ 3.0కి ఇప్పుడు సంఖ్యలో భారీగా మార్పు వచ్చింది. దానిపైన కన్సెన్సస్ కుదిరే అవకాశం ఉందా? అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి ఏదైతే ఉందో ఇది కూటమి అభ్యర్థులకి ఇవ్వాలనే ఒక వాదన. క్లుప్తంగా చెప్పండి. డిప్యూటీ స్పీకర్ పదవి కనుక తమకు వదిలిపెడితే స్పీకర్ పదవికి ఎన్నిక పెట్టము, మేము పోటీ చేయమని విపక్ష కూటమి ఆల్రెడీ సంకేతాలు పంపింది. సో ఆ నేపథ్యంలో దీనిపైన ఎలా ముందుకెళ్లాలన్న దానిపై బీజేపీ తర్జన భర్జన పడుతోంది. అయితే స్పీకర్ పదవి తమకు అవసరం లేదని ఇప్పటికే మిత్రపక్ష కూటమి ఇటు జేడీయూ కానీ తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఆ పార్టీలో కానీ లేదంటే విపక్ష పార్టీలో కొంత న్యూట్రల్గా ఉండేటువంటి పార్టీకి అప్పగించేటువంటి అవకాశం ఉంది. సో వీలైనంతగా కన్సెన్సస్ ద్వారానే ఈ స్పీకర్ ఎన్నిక జరగాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో ఎన్నిక అంతా కూడా స్పీకర్ ఎన్నిక కన్సెన్సస్తో జరిగింది. సభను నడపాల్సినటువంటి అందరికీ అవకాశం ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి ఉండాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన దృష్టి సారించారు. మరొక ముఖ్యమైనటువంటి అంశం, నీట్ పరీక్షకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇష్యూని ఈరోజు రిఫ్లెక్ట్ చేసే విధంగా విపక్ష కూటమి అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తేందుకు ప్రయత్నం చేస్తుంది. విపక్ష కూటమి ఎంపీలందరూ కూడా ర్యాలీగా పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్లేందుకు ఒక ప్రణాళిక రెడీ చేసుకున్నారు. రైట్. సో ఈవెన్ బిఫోర్ స్వేరింగ్ ఇన్, సో ప్రమాణ స్వీకారానికి ముందే ఎంపీలందరూ కూడా నీట్ సమస్యపై పార్లమెంట్లో గళం విప్పే ప్రయత్నం చేస్తున్నారనేది మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తున్న అప్డేట్.